నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఖరీదైన కారు, స్టైలిష్ గా ఉన్న ఒక కుర్రాడు, మెరిసిపోయే డ్రెస్లు, బ్యాక్గ్రౌండ్ లో అదిరిపోయే మ్యూజిక్. ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక చీకటి సామ్రాజ్యం ఉందని ఎవరూ ఊహించలేదు. ఒక తల్లి తన కన్న కొడుకులను ఒక మాఫియాగా మార్చిన వైనం ఇది. అమాయకపు ఆడపిల్లల జీవితాలను బలిపీఠం ఎక్కించిన ఒక వికృత క్రీడ ఇది. కూకట్పల్లి కేంద్రంగా సాగిన ఈ వలపు వల అసలు గుట్టు రట్టయింది. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతం. ఇక్కడే చంద్రశేఖర్ ఆజాద్ అనే 22 ఏళ్ల యువకుడు ఈవెంట్ మేనేజర్ గా అవతారం ఎత్తాడు. చూడడానికి పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు, కానీ అతడి బుర్రలో ఉన్నది మాత్రం అత్యంత ప్రమాదకరమైన నేర ఆలోచనలు. అతడికి వేలల్లో ఇన్స్టా ఫాలోవర్లున్నారు. వారిలో మెజారిటీ సంపన్న కుటుంబాలకు చెందిన బాలికలు, యువతలే ఉన్నారు. ఈ ఆజాద్ ఒక్కడే కాదు, అతడి వెనుక ఒక పెద్ద ముఠా కూడా ఉంది. ఆ ముఠాకు నాయకత్వం వహించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు అతడి కన్న తల్లి మీనా కుమారి. ఈ ముఠా ప్లాన్ చాలా పక్కాగా ఉంటుంది. మొదటిగా ఇన్స్టాగ్రామ్ లో అందమైన ఫోటోలు పెట్టి అమ్మాయిలను ఆకర్షిస్తారు. ఖరీదైన అద్దె కార్లు తెచ్చి అవి తమవే అన్నట్లు బిల్డప్ ఇస్తారు. పబ్లు, క్లబ్లలో జల్సాలు చేస్తూ ఆ వీడియోలు షేర్ చేస్తారు. ఆ ఆడంబరాలు చూసి సంపన్న కుటుంబాల బాలికలు వీరి పరిచయం కోసం ఆరాటపడతారు. ఒక్కసారి పరిచయం పెరిగాక తీయని మాటలతో లోబర్చుకుంటారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ ముఠాకు మేనమామ ప్రశాంత్, తల్లి మీనా కుమారి వెన్నుముకగా నిలిచారు. అమ్మాయిలను ఎలా ట్రాప్ చేయాలి, వారితో ఎలా సన్నిహితంగా ఉండాలి అనే విషయాల్లో వీరు కొడుకులకు కోచింగ్ ఇచ్చేవారు. చంద్రశేఖర్ ఆజాద్తో పాటు అతడి సోదరుడు రాజీవ్ కూడా ఈ వలలో భాగస్వామి అయ్యాడు. అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న సమయంలో అతి రహస్యంగా వీడియోలు తీయటం, ఫోటోలు క్లిక్ చేయడం వీరి ప్రధాన వృత్తి. ఆ తర్వాతే అసలు బ్లాక్మెయిలింగ్ పర్వం మొదలవుతుంది. మీ అమ్మాయి వీడియో మా దగ్గరుంది, పలానా చోట దిగిన ఫోటో ఉంది, లక్షలు ఇస్తారా లేక సోషల్ మీడియాలో పెట్టమంటారా అంటూ తల్లిదండ్రులకు ఫోన్లు వెళ్తాయి. పరువు పోతుందన్న భయంతో చాలా మంది బాధితులు లక్షల రూపాయలు చెల్లించారు. చంద్రశేఖర్ ఈ ముఠాకు కెప్టెన్ గా ఉంటూ తన స్నేహితులను కూడా ఈ నేరాల్లోకి లాగాడు. హేమంత్, జితిన్, కార్తీక్ వంటి వారు కూడా ఈ వలపు వలలో కీలక పాత్రధారులుగా మారారు. ఈ కేసు కేవలం ఒక చంద్రశేఖర్ కు సంబంధించింది మాత్రమే కాదు. నగరంలో ఒక కొత్త తరహా నేర సంస్కృతి పుట్టుకొస్తోంది. అందమైన యువకులను గుర్తించి వారికి డబ్బు ఎరవేసి ఖరీదైన కార్లు ఇచ్చి ఇలాంటి పనుల కోసం వాడే ఒక గ్యాంగ్ వెనుక ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది చాప కింద నీరులా విద్యావంతులైన యువతను పక్కదారి పట్టిస్తోంది. ఇన్స్టాలో ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వారిని పట్టుకుని వారి ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేయడమే ఈ గ్యాంగ్ లక్ష్యం. ఈ కేసు తీవ్రతను గుర్తించిన సైబరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. బాధితుల సంఖ్య పెరగటం, ఒక తల్లి తన కొడుకులను ఇలాంటి నేరాల్లో ప్రోత్సహించడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. వెంటనే మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యను ఆదేశించి ఈ ముఠా వెనుక అసలు సూత్రధారులు ఎవరు, ఇంకా ఎంతమందిని వీరు మోసం చేశారు అనే కోణంలో లోతైన విచారణ మొదలుపెట్టారు. నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చంద్రశేఖర్, రాజీవ్లపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. తల్లి మీనా కుమారి, మేనమామ ప్రశాంత్తో పాటు వారి సహచరులను కూడా కటకటాలు వెనక్కి నెట్టారు. ఈ సంఘటన మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో అవుతున్నారు, గంటల తరబడి ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఫోన్ చూస్తూ ఒక్కసారిగా ఎందుకు కంగారు పడుతున్నారు, ఈ విషయాలను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలి. గ్లామర్ ప్రపంచంలో మెరిసేదంతా నిజం కాదు. ఆ స్క్రీన్ వెనుక ఒక చంద్రశేఖరో, ఒక మీనా కుమారి లాంటి ప్రమాదాలు పొంచి ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. మీ పరువును, ప్రాణాలను పక్కవారి చేతికి ఇవ్వకండి. నేరం ఎక్కడ ఉన్నా, నిందితులు ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ బాధితులు కాకుండా జాగ్రత్త పడటం మన బాధ్యత.